మా ఎమ్మెల్యే ఎలాగ ఉన్నాడంటే సార్, మటన్ కొట్టోడి దగ్గర కూడా మంత్లీ వచ్చేయాలి. మటన్ కొట్టు నుంచి కూడా మంత్లీ కమిషన్ వచ్చేస్తుంది. హ్మ్. అట్లా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. సో, ఇది పరిస్థితి. ఆ ఎమ్మెల్యేని అడిగామనుకో, ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, సార్ నేను ఒక 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 10 ఏళ్లుగా నేను డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నాను. మొన్న కూడా లోకేష్‌కి 30 కోట్లు పంపించాను. ఇంకొక 100 కోట్లు నేను ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాను. సో, నాకు ఈ 10 ఏళ్లలో 300, 400 కోట్లు నాకు బ్యాండ్ పడింది. నాకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఉంటుందో లేదో తెలీదు. ఎన్నికలు ముందు వస్తాయి అంటున్నారు. నేను ఉన్న రోజుల లోపల 300, 400 కోట్లు సంపాదించుకోవాలి కదా సార్ అని అతను అంటున్నాడు. హ్మ్. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు సంపాదించొద్దు, నువ్వు ఖర్చు పెడితే పెట్టావు, నిన్నోడు రాజకీయాల్లోకి రమ్మన్నాడు అని అడుగుతాం అనుకో. నిన్నోడు రమ్మన్నాడు, నిన్నోడు ఖర్చు పెట్టమన్నా అంటే అదే పరిస్థితి. రాజకీయాల మోడల్ అది. సో, ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు దీన్ని విమర్శించొద్దు అంటే ఎలాగా? విమర్శించాలి కదా ఖచ్చితంగా. అదే పని తెలుగుదేశం అనఫిషియల్ తెలుగుదేశం సోషల్ మీడియా ఈయన ఆ మాట అనలేదు. తెలుగుదేశం సోషల్ మీడియా అన్నాడు. ఇందులో 2 రకాలు అనఫిషియల్, అఫిషియల్. అఫిషియల్‌లో ఎవరు కూడా ఈయన చెప్పినట్టుగా విమర్శించరు. అనఫిషియల్‌గా ఉండి తెలుగుదేశం పట్ల ప్రేమ, జగన్ పట్ల ద్వేషం ఉండేవాళ్ళే ఇది మాట్లాడుతున్నారు. హ్మ్. వీళ్ళ ఉద్దేశం ఏంది? ఈ ప్రభుత్వంలో తప్పులు మనం ఎత్తి చూపితే, ప్రభుత్వం మార్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు. జగన్ అధికారంలోకి రాకూడదనేది కదా వీళ్ళ అభిప్రాయం. అందుకనే కదా వీళ్ళు విమర్శిస్తున్నారు. ఈయనేమంటున్నాడు, రివర్స్ మాట్లాడుతున్నాడు. మీరు విమర్శించడం వల్లే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని ఈయన మాట్లాడుతున్నాడు. ఓకే. జగన్ అధికారంలోకి రాకూడదంటే మీరు విమర్శించకూడదని. అంటే ఈయనే ఒక పక్క ఏమో విమర్శిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఘోరాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు ఎలా తినేస్తున్నారు అవన్నీ ఈయనే చెప్తున్నాడు. ఒక పక్క ఏమో సోషల్ మీడియాని విమర్శిస్తున్నాడు. మీరు అలా చెప్పకండి, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టకండి అని. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. హ్మ్. ప్రభుత్వంలో జరిగే ఈ అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటిని బయటికి తీయడం ద్వారా వాళ్ళు తీసేది కూడా ఇవే తీస్తున్నారు. వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ వాటినేమి వీళ్ళు ఖండించట్లేదు. ఈ తెలుగుదేశం మేధావులు కూడా వైసీపీ వాళ్ళ దాడులు, వైసీపీ వాళ్ళ మీద దాడులు కావచ్చు, అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు పోసాని మీద అక్రమ కేసులు పెట్టారు. ఎవరైనా ఖండించారా? కానీ పోసాని మీద ఇప్పుడు ఎందుకు పోసాని అరెస్ట్ చేశారంటే ఈ జీవీ రెడ్డి విషయంలో డైవర్షన్ చేయడానికే చంద్రబాబు అరెస్ట్ చేశాడని తెలుగుదేశం మీడియా వాళ్ళు పెట్టారు పోస్ట్. అది వాస్తవం కూడా కదా. జీవీ రెడ్డి ఇష్యూ ఒక పక్క బర్నింగ్గా ఉంటే సడన్గా దాన్ని డైవర్ట్ చేయడం కోసమే పోసాన్ని అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని తెలుగుదేశం మీడియా చెప్పింది. ఇది కాంటెక్స్ట్ అనమాట. ఈయన రాయడానికి ఇమీడియట్ కాంటెక్స్ట్ వచ్చి పోసాని ఇష్యూని కూడా సపోర్ట్ చేయాలి కదా మీరు. పోసాని భయంకరంగా తిట్టాడు కదా గతంలో లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. అలాంటి అరెస్ట్ చేసినప్పుడు మీరెందుకు దాన్ని సమర్థించట్లేదు అని ఈయన ఆక్రోశం. ఓకే, కరెక్టే, సమర్థించాలి. కానీ టైమింగ్ ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారంటే తెలుగుదేశానికి సంబంధించిన మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎక్కడ మనకు కలిసినా వాళ్ళే చెప్తున్నారు, సార్ పోసాన్ని అరెస్ట్ చేయడం వెనక ఈ ప్లాన్ ఉంది సార్. జీవీ రెడ్డి ఇష్యూను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు పోసాన్ని అరెస్ట్ చేయించాడు అనేది వాళ్ళే చెప్తున్నారు. ఇది కనుమ. ఇది అంటే రాధాకృష్ణ చాలాసార్లు ఎలా రాస్తుంటాడంటే, చదివే వాళ్ళందరూ ఇంతంత పూలు పెట్టుకొని ఉంటారు, మనం ఏం చెప్పినా ఈ పూలు పెట్టుకునే వాళ్ళు నమ్మేస్తారు అని ఆయన పూలు పెట్టుకొని రాస్తాడు అనమాట. ఓకే. ఎవడు నమ్మడు ఇవాళ. అందరికీ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు, న్యూస్లు ఫాలో అయ్యేవాళ్ళు. సో ఒక్క పేపర్లో వచ్చింది ఎవడో నమ్మట్లేదు. ముఖ్యంగా జ్యోతిలో వస్తే ఇది తెలుగుదేశం ఉందని అందరికీ తెలుసు, సాక్షిలో వస్తే ఇది వైసీపీ అందరికీ తెలుసు. ఇవాళ దేంట్లో వచ్చిందని అడుగుతారు. ఏదైనా ఒక న్యూస్ చెప్తే దేంట్లో వచ్చిందని అడుగుతారు ఎవరైనా. సాక్షిలో వచ్చిందంటే అది వేస్ట్ లేని సార్ అంటారు, జ్యోతిలో వచ్చిందంటే అది వేస్ట్ లేని సార్ అంటారు. అంతగా ఇవన్నీ బయటకు వచ్చేసాయి. కాబట్టి రాధాకృష్ణ లాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఏమీ జనం మారరు. వాళ్ళు కూడా మేధావులు, ఈ పోస్టులు పెట్టేవాళ్ళందరూ వాళ్ళు చాలామంది నాలెడ్జ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలుసు వాళ్ళ పర్పస్ ఏంటో కూడా తెలుసు. వాళ్ళ పర్పస్ కూడా జగన్ రాకూడదనే వాళ్ళ పర్పస్. ఓకే. జగన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏంటి? జగన్ కంటే బెటర్ పరిపాలన ఇవ్వాలి, జగన్ కంటే అరాచకాలు తక్కువ ఉండాలి, జగన్ ప్రభుత్వం కంటే ఉన్న దాంట్లో అవినీతి తక్కువ ఉండాలి, జగన్ కంటే ప్రజల్లో బెటర్ అయిన ఇది రావాలి, అభివృద్ధిలో రావాలి, సంపద సృష్టిలో పెరగాలి. ఇవి కదా జగన్ని మళ్ళీ రాకూడదంటే చేయాల్సింది. అది వదిలేసి మేము అరాచకాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం,
మాకు తెలుగుదేశం వాడైనా పర్వాలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతాం అన్న పద్ధతిలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉంటే, దీన్ని చూసి చూడనట్టు చంద్రబాబు, లోకేష్లు వెళ్తూ, పవన్ కళ్యాణ్ ఏమో ఆ బట్టలేసుకొని కాషాయము అది కాకుండా ఒక విచిత్రమైన బట్టలేసుకొని ఆయన సనాతన ధర్మం జపిస్తూ ఉంటే, మళ్ళీ ఎట్లా వస్తుంది ఈ ప్రభుత్వం? ఈయన పైగా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాలా, జగన్ రాకూడదని అంటున్నాడు. ప్రజాబాహుల్యం అంటే ఏంటి? వీళ్ళకేసింది 60% మూడు పార్టీలకి. 40% వాళ్ళు ప్రజాబాహుల్యం కాదా? 40% ఆల్రెడీ జగన్‌కేశారు. సో, ఈ ఈయన ఈ 60%లో కూడా జగన్ కంటే బెటర్‌గా ఇస్తారేమో, ఈ పథకాలు ఇస్తారేమో నమ్మినోళ్ళు కనీసం 10% ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఉన్నాడు కాబట్టి మనకిస్తారేమో. కాబట్టి జగన్ కంటే అన్ని విధాలా బెటర్ పరిపాలన చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇప్పటివరకు ఇవ్వట్లేదు. 9 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పటివరకు సూపర్ 6 కానీ ఏవి కానీ అందులో ఒకటి తప్ప, పెన్షన్ తప్ప ఇంకేది అమలు కావట్లేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించామంటున్నారు. అది ఎంతవరకు అమలవుతుందనేది చూడాలి. సో, 9 నెలలుగా 1,00,000 కోట్లు అప్పులు చేసి పథకాలు ఏమి అమలు చేయకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఒక్క అమరావతి తప్ప ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ పట్ల ఏ రకమైన కన్సర్న్ లేకుండా ఉంటే వ్యతిరేకత రాకుండా ఏం చేస్తుంది? సో, దాన్ని ఎప్పుడు సేఫ్టీ వాల్వ్ అంటారు. అంటే మన దాంట్లో మనమే వ్యతిరేకిస్తే నిజానికి ఆ సేఫ్టీగా ఇది పోతుంది. మనం ఇప్పుడు కుక్కర్‌లో సేఫ్టీ వాల్వ్ ఎందుకు పెడతారు? ఏదైనా ఎక్కువైతే దాని గుండా వెళ్ళిపోతుంది. ఆ సేఫ్టీ వాల్వ్ లాగా వీళ్ళు పనిచేస్తున్నారు. నిజానికి మెచ్చుకోవాలి. తెలుగుదేశం నాన్ అఫిషియల్ సోషల్ మీడియా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఈయన ప్రోత్సహించాల్సింది పోయి విమర్శిస్తున్నాడు.